సినీ సెలబ్రిటీలు జనాల్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రభుత్వం అందుకు తగ్గ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. సెక్యూరిటీ విఫలమైనప్పుడు అమాయకుల ప్రాణాలు పోతూ ఉంటాయి. నిన్న బెంగళూరులో జరిగిన ఘటన అలాంటిదే. వివరాల్లోకి వెడితే ఆర్సీబీ టీం ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన తరువాత టీం మొత్తం కలిసి బెంగళూరుకు వచ్చారు. టీం మొత్తానికి ఘనస్వాగతం పలికేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ప్రాంగణం మొత్తం ఎటు చూసినా జనాలతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం. అంత జనం ఉన్నప్పుడు దానికి తగ్గట్టు సెక్యూరిటీని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైంది. ఫలితంగా తొక్కిసలాట ఘటన జరిగి 11 ప్రాణాలు పోయాయి. ఎంతో మంది గాయపడ్డారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్షాలైతే తీవ్రమైన విమర్శలు చేశాయి. జట్టు ట్రోఫీతో తిరిగి వస్తున్నప్పుడు అసంఖ్యాకమైన జనాలు హాజరు అవుతారనే విషయం తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఇలా చేశారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ మీడియా ముఖంగా ప్రతిపక్షాలు, పార్టీల నేతలు మండిపడ్డారు. ఇక గత ఏడాది హైదరాబాద్ సంధ్యా థియేటర్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పుష్ప 2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ థియేటర్కి రాగా ఆయన్ని చూసేందుకు వేలాది మంది అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ నిన్న మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే కర్ణాటకలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వానిదే వైఫల్యం అనేది బాగా హైలైట్ అయింది. కానీ సంధ్యా థియేటర్ ఘటన విషయంలో మాత్రం అల్లు అర్జున్నే అందరూ తప్పుపట్టారు. ఆ రోజు జరిగిన ఘటనలో అల్లు అర్జున్ వైపు, అదేవిధంగా ప్రభుత్వం వైపు సరిసమానమైన పొరపాట్లు ఉన్నాయి. కానీ తప్పు మొత్తం అల్లు అర్జున్ వైపుకి నెట్టి ఆయన్ని అరెస్టు కూడా చేయించారు. అప్పుడు అలా చేశారు కదా, ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసి తప్పు మొత్తం ఆయన వైపు నెట్టేస్తారా? కాంగ్రెస్ పార్టీకి ఇది బాగా అలవాటైన పనే కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనికి ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరోవైపు విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్ దురదృష్ట జాతకాలు అని, వీళ్ళు సాధించిన విజయాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించే అవకాశం కూడా లేకపోయిందని అంటున్నారు నెటిజన్స్.